శివుడు బ్రహ్మదేవుని అహంకారాన్ని శిక్షిస్తూ ఆయన 5వ తలను కోసిన తర్వాత ఆ తలపుర్రె శివుని ఎడమ చేతికి అతుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది విడిపోలేదు. ఇది బ్రహ్మహత్యా పాతకంగా మారింది. దానికి పరిహారంగా శివుడు కాపాలిక వ్రతం చేపట్టాడు. దిగంబరుడిగా ఒళ్లంతా విభూతి పూసుకుని చేతిలో బ్రహ్మ కపాలాన్ని భిక్షాపాత్రగా పట్టుకుని 3 లోకాల్లో భిక్షాటన చేస్తూ తిరిగాడు. అందుకే ఈ రూపాన్ని భిక్షాటన మూర్తి అంటారు. దారుకావనంలో మునుల అహంకారం శివుడు భిక్షాటన రూపంలో దిగంబరుడిగా చేతిలో కపాలంతో దారుకావనం అనే అడవికి వెళ్లాడు. అక్కడ ఉన్న మునులు కేవలం తమ యజ్ఞయాగాదుల వల్ల కర్మకాండల వల్లే మోక్షం వస్తుందని, దైవం అవసరం లేదని చాలా అహంకారంతో ఉండేవారు. శివుని సౌందర్యానికి ఆకర్షితులైన మునుల భార్యలు ఆయన వెనుక వెళ్లారు. ఇది చూసి కోపించిన మునులు శివునిపైకి అనేక మంత్రశక్తులను ప్రయోగించారు. ఆనంద తాండవం. మునులు తమ తపోశక్తితో శివుని చంపడానికి ఒక మదగజం, ఏనుగు, ఒక పులి మరియు ఒక విషసర్పం, చివరకు అపస్మార అనే రాక్షసుడిని పంపారు. శివుడు ఆ పులిని చంపి దాని చర్మాన్ని ధరించాడు. పామును ఆభరణంగా చేసుకున్నాడు. అజ్ఞానానికి చిహ్నమైన అపస్మార రాక్షసుడిని తన పాదం కింద తొక్కిపట్టి ఆనంద తాండవం చేశాడు. దీనితో మునులకు తమ తప్పు తెలిసి వచ్చింది. పాప విముక్తి కోసం శివుడు వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును కలిశాడు. ఆకలితో ఉన్న ఆ కపాలాన్ని శాంతింపజేయడానికి విష్ణువు తన చిటికిన వేలిని కోసి తన రక్తాన్ని కపాలంలో పోశాడు. అయినా కపాలం శివుని చేయని వదలలేదు. అప్పుడు విష్ణువు, నీవు కాశీకి వెళ్ళాలి అని సూచించాడు. అనేక పుణ్యక్షేత్రాలు దర్శించిన తర్వాత శివుడు చివరకు కాశీ, వారణాసి చేరుకున్నాడు. శివుడు కాశీలో అడుగుపెట్టగానే ఆయనను వెన్నాడుతున్న బ్రహ్మహత్యా పాపం అంతర్ధానమైంది. అదే క్షణంలో బ్రహ్మ కపాలం శివుని చేయి నుంచి నేలపై పడిపోయింది. ఆ ప్రదేశం